ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ఘట్టానికి అడుగుపడబోతోంది. ఎస్పెషల్లీ ఇప్పటి వరకు కూడా రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో పేరు మూటగట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఏర్పాటు కాబోతోంది. ఎస్పెషల్లీ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పునర్నిర్మాణ పనులను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. అయితే ఆయన ప్రారంభించిన తర్వాత వచ్చేటటువంటి 3 ఏళ్లలోనే అమరావతికి సంబంధించినటువంటి పునర్నిర్మాణం పూర్తి చేయాలి అనేటటువంటి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎస్పెషల్లీ రాజధాని లేని రాష్ట్రంగా దాదాపు 11 సంవత్సరాలకు పైచిలకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త రాజధాని నిర్మాణం వైపు ముందుకు పోతుంది. సో అనేక రకాలైనటువంటి బాలారిష్టాలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులను అమరావతి రాజధాని గతంలో ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఎన్నిసార్లు రాజధాని లేదు అని చెప్పి మొరబెట్టుకున్నా కూడా గత ప్రభుత్వంలో 3 రాజధానుల పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో కూడా చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్ చూసాం. భారీ ఎత్తున రైతులు భూములు ఇచ్చారు, ల్యాండ్ పూలింగ్కి అంగీకరించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులను గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది, ఆ పనులు పూర్తి చేసేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అయితే ఆ తరువాత రాజధాని మార్పు పేరుతోటి 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా పోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం వైపు అడుగులు పడుతోంది. అంతేకాకుండా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 57,962 కోట్ల రూపాయలకి ప్రాజెక్టులకి శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు ఆయన చేయబోతున్నారు. మొన్న గతంలో వచ్చినప్పుడు కేవలం మట్టి నీళ్లు మాత్రమే తీసుకొచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి నిధులతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాడు. అయితే ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎస్పెషల్లీ 2014-19 కాలంలో ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పటికీ ఆ పనులను వేగవంతం చేసినప్పుడు కూడా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని అనాలోచిత నిర్ణయాలు, అంతేకాకుండా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది ఇంకొక అవకాశంగా మారినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే రాజధాని చేసిన తర్వాత చట్టబద్ధత కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ చట్టబద్ధత కల్పించాల్సినటువంటి అంశంలో కాస్త నిర్లక్ష్యం అయి ఉండొచ్చు, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ పేరుతోటి కాలయాపన జరిగింది, కనీసం చేయలేదు. దీంతో తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానుల పేరుతోటి అమరావతి రాజధాని అనేటటువంటి పేరుని, అంతేకాకుండా అమరావతి రాజధాని విషయాన్ని కూడా పక్కన పెట్టేసినటువంటి సిచ్యువేషన్. సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి రాజధాని పునర్నిర్మాణం కాబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా సరే చట్టబద్ధత కల్పించాలి అని చెప్పేసి డిమాండ్ వినిపిస్తుంది. కేవలం అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాజధాని ఉండాలి అంటే ఖచ్చితంగా దీనికి చట్టబద్ధత అవసరం అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా అమరావతి రాజధానికి గతంలో వ్యతిరేకం అని చెప్పారు. అంతేకాకుండా 3 రాజధానులు ఆయన తీసుకొచ్చారు. అక్కడ ఉన్న రైతుల ఆందోళన కూడా చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఈసారి ఆ అపవాదుని పోగొట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డికి మంచి అవకాశం వచ్చింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం తరఫున రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి ఆయన కూడా ఆహ్వానం అందినటువంటి పరిస్థితి. సో ఆయన హాజరవుతారా లేదా అనేది ఇప్పటివరకు కూడా అధికారికంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు కూడా ఇప్పటివరకు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏదైనప్పటికీ కూడా ఒక అడుగైతే ముందు పడకపోతుంది. సో ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే రాజధాని లేని రాష్ట్రంగా అందరూ కూడా హేళన చేసినటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు రాజధాని ఉన్నటువంటి రాష్ట్రంగా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తుంది.